ఉద్యోగ పెన్షన్ ఐక్యత సిగ్గు 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 రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఐక్యత పునరుద్ధరించాలి పాత పెన్షన్ నాయకులకు పెన్షన్ నాయకులకు పెన్షన్ నాయకులకు పెన్షన్ నాయకులకు పెన్షన్ we want justice 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 పోరాడదాం ఓపీఎస్ వచ్చేంత వరకు పోరాడదాం ఓపీఎస్ వచ్చేంత వరకు పోరాడదాం ఓపీఎస్ సాధిద్దాం వస్తున్నారు ఇంకా వస్తూనే ఉండే సరే వర్షం చాలా పడుతుంది కాబట్టి స్టార్ట్ చేసినాం ర్యాలీ ఈ యొక్క పెన్షన్ విద్రోహం దినోత్సవంగా సెప్టెంబర్ 1, 2004లో ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు ఆదివారమైన రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్ గారు మరి అదేవిధంగా ఏలూరు శ్రీనివాస్ గారు రాష్ట్ర టీజేఏసీ చైర్మన్ చెప్పిన అనుగుణంగా వీ హ్యావ్ కండక్ట్ ర్యాలీ చేసినాము. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని మనము సాధించుకుందాం అనుకుంటాం. వీ వాంట్ టు శాంక్షన్ ఓపీఎస్ అంటే సిపిఎస్ని రద్దు చేసి ప్రభుత్వం ఓపీఎస్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. దీనికి మా సంగారెడ్డి జిల్లా కో కన్వీనర్ వైద్యనాథ్ గారు మరియు మా సెక్రటరీ జనరల్ రవి గారు మరి గౌస్ గారు వెంకటరెడ్డి గారు మరి అన్ని టీచర్ సంఘాలు మరి పెన్షనర్ సంఘాలు మరి అందరూ పేరున అందరికీ ఒకవేళ ఎవరైనా పేరు మర్చిపోతే వాళ్ళకు మనము కొత్తగా టీజే స్థాపించినాము కాబట్టి అందరికీ ప్రతి ఒక్క సంఘంకి కార్మికులకు టీచర్లకు పెన్షనర్లకు మరియు గెస్ట్ ఆఫీసర్కి అందరికీ నేను ఈ యొక్క టీజేసీ సంగారెడ్డి జిల్లా చైర్మన్గా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంత వర్షం పడ్డా దాదాపు 500 మంది ఒక సంగారెడ్డి నుంచి మన కొత్త బస్ ర్యాలీగా పోయి మళ్ళీ ఐబీ దాకా వచ్చినాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఓపీఎస్ని మళ్ళీ పునరుద్ధరించాలి, ఓపీఎస్ని మళ్ళీ మనకు గ్రాంట్ చేయాలి, ఓపీఎస్ సాధించుకుందాం అనుకుంటున్నాం. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని మనం సాధించుకుందాం అను ఒక ఉద్దేశంతో మొట్టమొదటి ఈ టీజేసీ తీసుకున్న ఒక కార్యాచరణ ఇదే. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ళు అయింది. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ ఒక మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పింది. కానీ దాదాపు 9 నెలలు అయింది. ఓపీఎస్ఏ కాదు, ప్రభుత్వం రాగానే మా 3 డిఏలు కూడా ఇస్తారని చెప్పినారు. కానీ ఇప్పుడు 5 డిఏలు వచ్చేసినాయి, అది కూడా శాంక్షన్ కాలే. మా రాష్ట్ర నాయకులు కూడా దాదాపు 9 నెలలు వెయిట్ చేసినాము. కాబట్టి ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్లో మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మా పోయిన ప్రభుత్వాలు కూడా ఇట్లే విధంగా చెప్పి పోయినాయి. మరి మీరు కూడా మీరు మేనిఫెస్టో పెట్టినే శాంక్షన్ చేయండి. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేస్తా అన్నారు కాబట్టి అది ఒక ఫస్ట్ ఫేజ్ అది చేసి దాని తర్వాత కనీసం 2 డిఏలైనా మా ఉద్యోగులకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. జరిగినటువంటి రాష్ట్ర నాయకత్వం ఏదైతే టీజేఏసీ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అలాగే మారం జగదీశ్వరి యొక్క చైర్మన్ కో చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క సిపిఎస్ రద్దు దినాన్ని విద్రోహ దినంగా నిరసనంగా తెలియజేయడానికి ఈరోజు వేలాది మంది మహిళలు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి
మళ్ళీ ఇంత భారీగా వర్షం లెక్క చేయకుండా మళ్ళీ ఒక నిరసనని ఈరోజు విద్రోహ దినంగా పాటిస్తూ మీరు ఇక్కడ నుంచి ఐబీ నుంచి దాదాపుగా మన కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీగా ఆ వర్షం తడుచుకుంటూ గొడుగులు పట్టుకునే ఈరోజు ఇంత గొప్పగా వాళ్ళ నిరసన తెలియజేసింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఏదైతే సిపిఎస్ విధానం ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి ఈ యొక్క మన మనోభావాలను దెబ్బతినకుండా మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని చెప్తూ ఈరోజు ప్రభుత్వం కూడా గతంలో ఎన్నో ప్రభుత్వాలు దీన్ని రద్దు చేసినందుకే ఈరోజు వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కూలిపోయినాయి. మరి ఈరోజు గత ప్రభుత్వము చెప్పిన నిలబెట్టుకోలేదు, ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి మన యొక్క వెంటనే మా యొక్క ఈ యొక్క డిమాండ్ అవుతుందో ఓపీఎస్ను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ కార్మిక సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున మా యొక్క జిల్లా తరపున టీజేఎస్ తరపున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇదే ఐక్యతను మనమందరం చాటుకోవాలి. గతంలో కూడా మనం తెలంగాణ సాధించినాం, ఐక్యతను సాధించాం. ఏది కూడా ఐక్యత లేకుంటే ఏది సాధించలేము. కాబట్టి ఈ యొక్క టెంపర్ను ఎవరు కూడా అన్యాయంగా భావించకుండా ఏదన్నా పేర్లు మిస్ అయినా కూడా, సంఘాలు కూడా మిస్ అయినా కూడా అందరూ కూడా ఇదే టెంపర్ను మనం ఒక ఐక్యతను చాటుకుంటూ ప్రభుత్వం ఇచ్చేటువంటి పెండింగ్ బిల్లు కావచ్చు, ఇంకా పెన్షన్ మన కావాల్సినటువంటి బకాయిలు డిఏ బకాయిలు కావచ్చు వెంటనే మాకు ఈ యొక్క రాబోయే దసరా కానుకగానే ఇవ్వాలని చెప్తూ వెంటనే పీఆర్సీని కూడా ప్రకటించాలి. మా యొక్క పెండింగ్ బిల్స్ కూడా చాలా ఉన్నాయి. జీపీఎఫ్ వదులుకుంటే మెడికల్ బిల్ కావచ్చు, ఏవైనా సరే మా యొక్క ఉద్యోగస్తులు మేము చిరు ఉద్యోగస్తుల నుంచి ఉంటాం కాబట్టి అందరినీ కూడా వాళ్ళ యొక్క మనోభావం దెబ్బతినకుండా మా యొక్క ఈ సిపిఎస్ను వెంటనే రద్దు చేసి ఓపీఎస్ను ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందు 4 ఇయర్స్ జరుగుతుంది కాబట్టి మా మారం జగదీశ్వర్ సారు, జావేద్ అలీ సారు, శ్రీనివాస్ సారు వీళ్ళందరూ పోరాడుతున్నారు. ఎప్పుడు మేము ఏ పిలుపునిచ్చినా వాళ్ళ వెన్నంటి ఉండి మేము కూడా సహకరిస్తాము. అందుకని అందరికీ సిపిఎస్ రద్దయి ఓపీఎస్ రావాలని కోరుతున్నాము.